నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఐశ్వర్య రస్తోగి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలు జక్కంపూడి గణేష్ మిత్ర బృందం వితరణ. భగవద్గీత విద్యార్థి సన్మార్గ ప్రదాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా ఆహనా పెళ్లంట వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం. రాజేంద్రనగర్ నెహ్రూ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠం నందు ఘనంగా ఉగాది మహోత్సవ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు నూతన ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఉదయం కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమితులైన ఐశ్వర్య రస్తోగి పదవీ బాధ్యతలను స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమితులైన ఈరోజు ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకొని సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మహిళల మరియు చిన్నారుల భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని తెలియజేశారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. నూతనంగా కలిసిన ప్రతి మండలంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ ప్యాటర్న్పై ఒక ప్రణాళిక సిద్ధం చేసి అక్కడ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఆస్తి నేరాలు, శారీరక నేరాలపై మరియు సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు. అలాగే కొత్తగా నూతన జిల్లాల్లో కలిసిన నేషనల్ హైవేపై జరిగే నేరాలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10:30 టైంకి కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ గోదావరి జిల్లాలో నేను ఐశ్వర్య రస్తోగి నా ద్వారా చార్జ్ తీసుకోవడం జరిగింది. దీనికోసం ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ఆల్సో ఆర్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు టు ఆర్ గౌరవనీయులు సీఎం గారికి, డీజీపీ గారికి. we'll strive hard and put in our best efforts to ensure good law and order in newly created district of East Godavari. గతంలో ఆల్రెడీ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి గతంలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పోలీస్ డిస్ట్రిక్ట్లో ఉండేది. ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్తో
ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ గోదావరి జిల్లాని ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కొత్తగా ఏదైతే 4 కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినాయి, దీంట్లో గోపాలపురం, దేవరాపల్లి, కోవూర్, అనపర్తి కాన్స్టిట్యుయెన్సీకి అక్కడే కొద్దిగా టెరైన్, జోగ్రఫీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడే ఉన్న క్రైమ్ ప్యాటర్న్ కూడా మనం పూర్తిగా ఒకసారి స్టడీ చేయాల్సి వస్తుంది. మనం చూస్తే ఈ కొత్తగా NH-16 అలైన్మెంట్ కూడా ఇప్పుడు అంతా కోవూరు ద్వారా, దేవరాపల్లి, నల్లచెర్ల ద్వారా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా ఇంపార్టెంట్ సెక్టర్ కింద ఏర్పాటైంది. సో దట్ ఎంటైర్ NH-16 బెల్ట్, సో అక్కడే కూడా ఉన్న క్రైమ్ ప్యాటర్న్ మారుతున్నాయి. సో అది కూడా మనం స్టడీ చేస్తాం. ఓవరాల్గా మెయిన్ ప్రయారిటీ విల్ బి టు ఎన్ష్యూర్ గుడ్ లా అండ్ ఆర్డర్ and of course ensure proper safety and security for women and children. Mahila Bhadrata, Mahiladi Surakshana oka main priority and objective of government and also of AP Police Department. Idi kaakunda mana city lo and jilla lo kuda ఈ బాడీలీ ఆఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ మనం ఫోకస్ పెడతాం ఫ్యూచర్లో. అదేవిధంగా మనకి ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. వీఆర్ ఆల్సో ఇన్ ద మిడిల్ ఆఫ్ వైజాగ్ సిటీ అండ్ NH-16 మీద ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని మీద కూడా మనం కన్సన్ట్రేట్ చేస్తున్నాం అండ్ ఫ్యూచర్లో కూడా కన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా మనకి పాత NH అండ్ కొత్తగా అలైన్మెంట్ ఏదైతే NH-16 ఉంది దాంట్లో కూడా యాక్సిడెంట్స్, కొద్దిగా హైవే పైన జరిగిన ఆఫెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా స్పెషల్ ఎంఫసిస్ విల్ బి పుట్టింగ్. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ విల్ బి టు ఎన్ష్యూర్ గుడ్ లా అండ్ ఆర్డర్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పాత్రికేయుల కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి అన్ని విధాలుగా ముందంజలో ఉంటామని వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ అన్నారు. పాత్రికేయుల కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి అన్ని విధాలుగా ముందంజలో ఉంటామని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ అన్నారు. కోవిడ్ సమయంలో పాత్రికేయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విశేష రీతిలో సేవలందించారని ఆయన కొనియాడారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తన మిత్ర బృందం పాత్రికేయుల సంక్షేమానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆదివారం గణేష్ చౌక్లో ఉన్న ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, మిత్ర బృందం, ఉప్పులూరి సత్యనారాయణ, ఆకుల శ్యాంబాబు, సంజయ్, KR రాజేష్, తగరం సోము ద్వారా సమకూర్చిన 5 లక్షల రూపాయల చెక్కును ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, APUWJ రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి, అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథిల చేతుల మీదుగా ప్రెస్ క్లబ్కు అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తమ కుటుంబానికి ప్రెస్ క్లబ్కు దశాబ్దాల కాలంగా మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. పాత్రికేయుల సంక్షేమ నిధికి తాము ఇస్తున్న 5 లక్షలు ఏమాత్రం సరిపోదని, అయితే చాలామందికి స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా నిలిస్తే మరింత మందికి సాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జక్కంపూడి మిత్ర బృందం ఉప్పులూరి సత్యనారాయణ, శ్యాంబాబు, సంజయ్ మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అక్కడ అండగా నిలబడుతుందన్నారు. రాజకీయాల కంటే ముఖ్యంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జక్కంపూడి కుటుంబం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం జక్కంపూడి గణేష్ ఈ నెల 4వ తేదీ సోమవారం జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు దుస్సాలువ, పుష్పగుచ్చంతో ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 5 లక్షల రూపాయలు 5 లక్షలు 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 5 లక్షలు
అనేక కార్యక్రమాల ద్వారా జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనందరం రోజు చూస్తూనే ఉన్నాం. వారందరూ కూడా గతం నుంచి కూడా మన పాత్రికేయుల హితం కోసం గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా వైద్య శిబిరాలు కానీ అదేవిధంగా కోవిడ్లో అనేక సార్లు మనకి సహకారం అందించడం కానీ చేశారు. ఇటీవల కాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఒక ఆరోగ్య భద్రత, జీవిత భద్రత ప్రతి ఒక్కరికి కరువైన నేపథ్యంలో మనకి జర్నలిస్టులకి వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా వారు మనతో అనేక మార్లు సంప్రదింపులు జరపడం జరిగింది. వారు ఆ మేరకు వారు తీసుకునే మంచి నిర్ణయం కారణంగా భవిష్యత్తులో మరికొందరికి స్ఫూర్తి ఇచ్చి రాజమండ్రిలో జర్నలిస్టులు ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీకి మేము అందరం అండగా ఉన్నామని రాజమండ్రి నగరంలో ఉన్న ఇతర వ్యక్తులు, సంస్థలు కూడా ముందుకు రావడానికి వీలుగా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారి మిత్ర బృందం ద్వారా మనకి జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత నిధిని మనకి అందించడానికి వారు ఆలోచన చేశారు. అయితే దీనికి గత కొంతకాలంగా ఒక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పించాం. ఒక 10 లక్షలు మినిమం ఒక కార్పస్ ఫండ్ కింద అలా ఉంటే దాని మీద వచ్చిన వడ్డీని మనం ఈ కొన్ని సహాయక కార్యక్రమాలు కేవలం సంక్షేమ నిధి పేరుతోటి కొందరికి బాధిత కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి మాత్రమే అనుభవించి ఒక కమిటీ కింద ఉంది, ఒక 5-6 కమిటీ కింద ఉంది. అది రెగ్యులర్ యాక్టివిటీ కాకుండా దీన్ని ఒక నిర్ణయం తీసుకుని ఫండ్ మనం ఖర్చు పెట్టాలి, వచ్చిన వడ్డీని దాన్ని సంరక్షించుకునే విధంగా కమిటీ వేసుకోవాలని చెప్పేసి కూడా భావించాం. దాని రీత్యా మనకి ఇంతకుముందు డాక్టర్ పద్మలత గారు 1 లక్ష రూపాయలు చేశారు. అది మనం డిపాజిట్ చేసుకుంటాం. ఇప్పుడు గత కొన్ని నెలలుగా జరుగుతున్న దీంట్లో అనుకోకుండా మన ఏదైనా నిధులు కానీ మన ప్రత్యేకంటే అందరికీ బాగుంటుంది, మంచి జరుగుతుందనే రాహుల్ శ్యామ్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, గణేష్ అన్న కానీ కూర్చొని మాట్లాడి చెప్పుకున్నప్పుడు గణేష్ అన్న మనకి ఏ విధమైన పబ్లిసిటీ ఉంది. సత్యనారాయణ గారు శ్రీరామూర్తి గారిని, సారథి గారిని మీరు తీసుకెళ్ళాలంటే లేదు, మీరు వచ్చి మా ప్రెస్ క్లబ్ సమావేశంలో మీరు మనందరం ఎదురకుండా ఇది సహాయాన్ని మీరు ఇవ్వాలి. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇది మాకు చాలా మంచి కార్యక్రమంగా మీరు తీసుకుని మీరు గుడికాలం పుట్టినటువంటి సందర్భంలో శాశ్వత ప్రాతిపదికన ఇవాళ ఏదైతే 5 lakhs ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ 5 lakhs అది కింద ఉంచి దాని మీద వచ్చేటువంటి వడ్డీతో మరి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఇంకా ఈ ప్రేరణ అంటే ఇవాళ జక్కంపూడి గణేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ఏదైతే అనౌన్స్ చేశారో అది మరి మాలాంటి కాదు ఇతర రాజకీయ నాయకులందరూ కూడా ఆ ప్రయాణం చేయడంలో ఇది ఒక మంచి ముడికారంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే ముఖ్యంగా ఇవాళ అలాగే మరి ఇప్పుడు సత్యనారాయణ గారు ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీని అనౌన్స్ చేశారో ఆ పాలసీకి సంబంధించింది ఏదైతే ఉందో అది నేను కడతానని మరింత ముందుకు తీసుకెళ్తాను. జక్కంపూడి ఫౌండేషన్ లేకపోతే జక్కంపూడి కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానే ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ ఇందాకే ఈ సందర్భంలో పురస్కరించుకుని ఈ రోజున కూడా ఏ సంవత్సరం కూడా నేను పుట్టినరోజున ఒక వేడుక కింద జరుపుకోవాలని అందులో పాల్గొనాలని కోరుకోలేదు. మా నాన్నగారి దగ్గర నుంచి మా అన్నయ్య దగ్గర నుంచి కూడా ఆ సాంప్రదాయం అలా పాటించుకుంటూ వచ్చాము. ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు అయితే చేసుకోలేదు. ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రం ముఖ్య కారణం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వారు ఎన్నో విధాలుగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కోవిడ్ సమయంలో కూడా ఎంతోమందికి కోవిడ్ వచ్చినప్పటికీ కూడా వారికే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి వారి యొక్క విధి నిర్వహణని విజయవంతంగా పూర్తి చేశారు. అవన్నీ చూసి
మేము కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అటువంటి గొప్ప త్యాగాలు చేసినటువంటి మన పత్రికా సోదరులకి ఏదైనా కష్టం అంటే వెంటనే వారికి చేయూతనిచ్చే విధంగా ఒక నిధి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ 5 లక్షల రూపాయలు పెద్దగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావించడం లేదు, కానీ ఎంతోమందికి ముందుకు రావడానికి ఇది ప్రేరణ జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. దీని ద్వారా వచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానితో ఎంతోమంది మన మీడియా మిత్రుల్లో నిరుపేదలు ఉండటం మనందరికీ తెలుసు. వారి ఇంట్లో ఏదైనా అత్యవసర సమయంలో హాస్పిటల్ పని కానివచ్చు, లేదా ఒక చిన్న సందర్భం చెప్తాను. వారి పేరు అది ప్రస్తావించింది, కానీ ఒకసారి అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చింది. ఇలాగా కనీసం వారి ఇంట్లో ఒకళ్ళు చనిపోతే దహన సంస్కరణలు కూడా డబ్బులు లేనటువంటి ఇక్కట్లు పడతా ఉన్నటువంటి సందర్భం అది. అప్పటి నుంచి మనసులో అనుకునే ఇదంతా ఏదో ఒక రోజున ఒక మంచి నిధి ఏర్పాటు జరిగి దాంతో వచ్చినటువంటి వడ్డీతో ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అదే సందర్భంలో గత 4 రోజుల క్రితం శ్రీరామచంద్రమూర్తి అంకులు సారదర్శకున్నాను. ఉప్పులూరు సత్యనారాయణ గారు బహుశా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలియకపోవచ్చు. మా నాన్నగారితో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం మాతో అలా సాగుతూ ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెంకటనగరం, తొర్రేడు, రాయుడుపాకలు, ముత్తిపాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అక్కడ ఒక 15-20 గ్రామాల వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆయన కష్టంలో భావించి తమడా మీడియా మరియు G5 వారి భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్ను రాజమండ్రిలో పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. తామడా మీడియా మరియు G5 వారి భాగస్వామ్యంలో నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. ABCDకి దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రాహుల్ తమడా, సాయిదీప్ బుర్రాలు నిర్మాతలుగా రాజమండ్రి దాని పరిసర ప్రాంతాల్లో 15 రోజుల పాటు షూటింగ్ జరుపుకునే ఈ వెబ్ సిరీస్ రాజమండ్రిలోని శ్రీ గరిమెల్ల సత్యనారాయణ ట్రైనింగ్ కాలేజ్లో ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, ఉండవల్లి అరుణ్ కుమార్, గాదంశెట్టి శ్రీధర్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి, నటీనటులు రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా, నిర్మాతలు సంజీవ్ రెడ్డి దర్శకత్వం, నగేష్ బన్నెల సినిమాటోగ్రఫీ, జాదు శాండీ సంగీతం, దావూద్ కథా స్క్రీన్ ప్లే, కళ్యాణ్ రాఘవ మాటలు, రఘురాం పాటలు, మధు జీరెడ్డి ఎడిటింగ్, దివ్యారెడ్డి ప్రొడక్షన్ డిజైనర్, PS వర్మ ఆర్ట్ డైరెక్టర్, లంకా సంతోషి కాస్ట్యూమ్స్ డిజైనర్, శ్రీహర్ష వాసవ, పులిచెర్ల పూర్ణ, అనిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.
వీలైనంత త్వరగా ట్రై ఫినిష్ అండ్ ముందు తీసుకుంటూ ట్రై చేస్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ యువర్ ఎంజాయ్, ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైన్మెంట్. సో ప్లీజ్ కీప్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఖచ్చితంగా చాలా త్వరగా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఓటీటీ అంటే బిగ్ స్క్రీన్ అంటే ఏది సపోర్ట్ చేయాలి? దేనికి అదే నిజంగా చెప్పాలి అంటే ఓటీటీ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు, బిగ్ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు. సో అక్కడ చెప్పండి కథలు కొన్ని ఉంటే అది ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పే కదా అక్కడ చెప్పాలి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ నైస్ అంటే మీడియం టు డూ సమ్ స్టోరీస్ వేర్ యూ కాంట్ టెల్ అబౌట్ ఫస్ట్ ఆహనా పెళ్ళంట C5 వాళ్ళ వెబ్ సిరీస్ ఇక్కడ రాజమండ్రిలో రాజ్ తరుణ్ గారు, అదేవిధంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీళ్ళంతా కూడా యాక్ట్ చేయడము రాజమండ్రిలో ఈ వెబ్ సిరీస్ ఇక్కడ ప్రారంభం నిజంగా చాలా శుభపరిణామం. జనరల్గా రాజమండ్రిలో ఏ షూటింగ్ చేసినా కూడా ఆల్రెడీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్సార్బెంట్గా ఉంది. ఐ మీన్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి సో జనరల్గా రాజమండ్రికి చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావాలి అని, ఎందుకంటే ఇక్కడ రెండు గోదావరి జిల్లాలు, గోదావరి నదితో పాటు మనకి ఇక్కడ మారేడుమిల్ ఏరియా దగ్గర కూడా లాస్ట్ టైం ఇక్కడ అన్ని రకాలుగా కూడా రాజమండ్రి అనుకూలమైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన ఈ ప్రొడక్షన్ టీం వారికి కూడా బెస్ట్ విషెస్ 100% ఏ రకమైన సపోర్ట్ ఉండాలన్నా 100% గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తామని కూడా మరి తెలియపరుస్తుంది. మరి రాజ్ తరుణ్ గారికి సో ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని షూటింగ్స్ ఇక్కడ జరగాలి అని కూడా మనస్ఫూర్తిగా సినిమాలో తప్ప రియల్ లైఫ్లో ఇంత యంగ్ ఎంపిన్ చూడలేదు ఫస్ట్ టైం. వెరీ థ్యాంక్ఫుల్ టు బర్గర్ అండ్ సో నైస్ ఆఫ్ రాజమండ్రిలో షూటింగ్ అనగానే ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ సపోర్ట్, ఇన్క్రెడిబుల్ లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారు. అలాగే బర్గర్ చెప్పినట్టు రెగ్యులర్గా ఇక్కడ షూటింగ్స్ అన్నీ జరుగుతాయని చాలా గట్టి నమ్మకం నాకు. ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి రాజ్ తరుణ్ సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది చాలా మెండుగా ఉంటుంది. ఇందులో నేను భాగం అవడానికి నాకు చాలా దృష్టిగా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అథెంటిక్ లొకేషన్స్ కోసం ఇక్కడ రాజమండ్రి దగ్గర రావడం అనేది చాలా ఎక్సైట్గా నాకు. నేను డైరెక్టర్ని సరిగ్గా ఒక మనస్ఫూర్తిగా విషెస్ చెప్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా ద్వారా అందరికీ సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 5 ఏళ్ల క్రితం వచ్చినట్టుంది సినిమా జంజాల గారిది. ఆ రోజుల్లో అది సూపర్ డూపర్ హిట్ అంటారు. చాలా జంజాల గారి సినిమాలు స్టాండర్డ్లో వెళ్ళే జనం కాకుండా పామర జనం నుంచి అందరూ బహుశా జంజాల గారు అన్ని హిట్లు అది సూపర్ హిట్ అనుకుంటారు. ఆ పేరుతో తీస్తున్నారు. డెఫినెట్గా ఇది కూడా అంత హిట్ అవ్వాలి, అవుతుందని నాకు నమ్మకం. ఎందుకంటే హీరో సినిమాలు నేను చాలా చూశాను, అసలు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంత ఈజీ ఉంది. డెఫినెట్గా పండించగలడు అనేటువంటి నమ్మకం ఉంది. ఏబిసిడి చూడాలి, ఇంకా నేను చూడలేదు, పేరు విన్నాను. ఏబిసిడికి మంచి రిప్యుటేషన్ వచ్చింది. డైరెక్టర్ గారికి చాలా మంచి సినిమా తీశారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ధార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలను చదవడం అలవాటు చేసుకుంటే జీవన విధానాన్ని సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడుతుందన్నారు. తొలుత విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
very pious program of distribution of Bhagavad Gita to students. And that is why Satya Gopinath Das Garu told me that you please speak on the importance of Bhagavad Gita in our life. So instead of taking much time, I will focus on 2-3 major things. The very first thing we have to remember is Bhagavad Gita is born in war field. भगवत गीता का जन्म युद्ध भूमि में हुआ है. ये किसी आश्रम में बताया हुआ नहीं है. इस्कॉन के आश्रम में गुरुजी बता रहे हैं, शिक्षक सुन रहे हैं, ऐसा नहीं है. भगवत गीता किसी मंदिर में बताया हुआ नहीं है. भगवत गीता युद्ध भूमि में बताया हुआ है, रणभूमि में बताया हुआ है. और विश्व के सबसे पुरातन नोन ऐसे युद्ध में ये लड़ने वाले जो सबसे प्रमुख राजा थे, उस राजा के मार्गदर्शक ने उनको बताया हुआ है. वो भगवत गीता है. इसलिए अगर कोई भगवत गीता को फालतू में आजकल जिसको अहिंसा बताया जाता है उसके साथ कनेक्ट करता है तो उसके जैसा बड़ा बेवकूफ दूसरा कोई नहीं. Try to understand my point. Why Bhagavad Gita was told to Arjuna to fight war? He was running out of war. Arjuna said that I cannot fight with these all my relatives. They are my brothers and sisters, and they are all my Gurujan. How I can fight with my Gurujan? How I can fight war? How I can kill them? I cannot kill. What is my dharma? What is my duty? Is my duty to kill my friends, to kill my relatives, kill my teachers, my gurus, and in the midst of war, not midst. ప్రముఖ నటుడు ఆలీ తన గురువు అయిన శ్రీపాద జిత్మోహన్ మిత్రని 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ నటుడు ఆలీ తన గురువు అయిన నటులు, గాయకులు అయిన ఆర్కెస్ట్రా శ్రీపాద జిత్మోహన్ మిత్రని ఇటీవల 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిత్మోహన్ నివాసం వద్ద ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలీ తన సినిమా జీవితానికి ప్రోత్సహించిన మిత్ర ఆయుర ఆరోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. నా గురుగారు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర గారు. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో నా తల్లి తండ్రుల తర్వాత ఆయన పేరు చెప్తారు. అంటే ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సొసైటీలో బాగుంటుంది అనేది పాఠాలు వారి దగ్గర నేర్చుకున్నా. సో నన్ను ఇంత రవాణి చేసిన మహా వ్యక్తి అయినా నిన్న 30వ తారీఖుకి కరెక్ట్గా 80 ఏళ్ళు వచ్చినాయి. ఘన సన్మానం జరిగింది రాజమండ్రిలో. బట్ నన్ను పిలిచారు. షూటింగ్ వల్ల చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్ వల్ల నేను రాలేకపోయాను. సో అందుకోసం ఏప్రిల్ 1వ తారీఖున రాజమండ్రిలో షూటింగు. సో గురుగారిని దర్శించుకుందామని చెప్పేసి రావటం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన చాలా ఈ రోజున ఆయన కలవటం. సో 80 ఏళ్ళుగా నిండిన ఒక మహానుభావుడైన ఆయన. అలాగే ఆర్కెస్ట్రా పెట్టి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అవుతుంది. ఈయన కిషోర్ కుమార్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్కి సైజు మీటరు టేపు కూడా లేదు కొలవడానికి. సో ఆ కిషోర్ కుమార్ పేరు వీళ్ళ పిల్లల్లో, వీళ్ళ అబ్బాయిల్లో ఒక్కడికి కిషోర్ అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఈడే ఆ కిషోర్ కిషోర్ ఈడు. అండ్ చిన్న వాడు స్విట్జర్లాండ్లో ఉంటాడు. పెద్దోడు కృష్ణప్ప. సో తను ఇక్కడే ఉంటాడు. వీళ్ళ పాపాయ్ అంటే తను కూడా సప్తపది
ఇల్లాలు మిగడాలు వంశవృక్షం ఇలాంటి సినిమాల్లో తను యాక్ట్ చేసింది చైల్డ్ ఆర్టిస్ట్గా. అండ్ తను ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. తనకి 2 పిల్లలు. రీసెంట్గా మాట్లాడటం జరిగింది. సో ఇక విశ్వనాథ్ గారు అవ్వచ్చు, జంజాల గారు అవ్వచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు అవ్వచ్చు, ఇలాగా ఎంతోమంది వారికి స్నేహితులుగా ఉండడం జరిగింది. రాజమండ్రిలో షూటింగ్ చేయాలి అంటే అరే మనకి జిప్మోహన్ మిత్ర గారు ఉన్నారు కదా అని ప్రతి డైరెక్టర్ కూడా చెప్తూ ఉంటారు. ధైర్యంగా వచ్చి రాజమండ్రిలో షూటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక ఆయన మీద భారం పెట్టేస్తారు మొత్తం యూనిట్ మొత్తం. సో అది మా గురువు గారు ప్రత్యేకత. రాజమండ్రిలో జిప్మోహన్ మిత్ర అంటే ఏ గల్లీలో వెళ్ళి అడిగినా కూడా తీసుకొచ్చి ఇంటికాడ చేయబెడతారు. అంత పేరు సంపాదించుకున్నారు. అండ్ అలాగే ఆర్కెస్ట్రాలో ఇంకా ఆయన మించిన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆయన మించిన సింగర్ లేడు, ఆయన మించిన ఆర్కెస్ట్రా లేదు. సో ఈరోజు ఆయన ఆశీర్వాదం తీసుకుందామని రాయబండి రావడం జరిగింది. ఇంత అద్భుతమైన అవకాశం ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం, అది కూడా రేపు 2వ తారీఖున ఉగాది కొత్త సంవత్సరం. సో మనకి ఈ సంవత్సరంలో మీ ఇంటిలో 10 అందరూ సంతోషంగా ఉండాలని, అలాగే మా పెద్ద ఆయన మా గురువు గారు వీళ్ళందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఈ సంవత్సరంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరంలోని స్థానిక నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవానీ దీక్షా పీఠం నందు పీఠం నిర్వాహకులు నీలాద్రి వెంకటరమణ ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సమస్త జీవనావళి ఆచరించే పండుగల్లో ఉగాదికి చాలా ప్రత్యేకత ఉంది. నూతన సంవత్సర ప్రారంభం రోజున జగత్తుకు తల్లిదండ్రులు అయిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమునకు చాలా విశేషం కలదు. కావున ఈ శుభకృత్ సంవత్సరం మొదలు నుండి ఈ సంవత్సరాంతం వరకు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం పవిత్ర గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరం, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్లో కొలువు తీరిన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మందిర ప్రాంగణం నందు ఏప్రిల్ 2వ తేదీ 2022న శనివారం బ్రహ్మశ్రీ రాయప్రోలు శ్రీకాంత్ శర్మ మరియు బ్రహ్మశ్రీ శ్రీ చింతా వీరవెంకట రామదుర్గా ప్రసాద్ సాయిల ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3:06 శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠం నందు కొలువు తీరిన ఉత్సవమూర్తులకు అభిషేకం, తెల్లవారుజామున 4:05 శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణము, సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషంగా భక్తులు వారి కుటుంబ సభ్యులతో పాల్గొని కనులారా కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను శుద్ధ త్రయోదశి గురువారం రవి మేషరాశి పరిబ్రహ్మాండానాం అనేక కోటి బ్రహ్మాండానాం వాయురాకాశావరణే ఆవృతి ఉత్రాంగరమణాస్య జగన్మూలాధారത്തെ ఆయనకి ఎదిగించాను, మగవారికి ఎదిగించాను. వాళ్ళే చెప్పండి. కన్యాదానం తుభ్యమహం సంప్రదతే, అతుభ్యమహం సంప్రదతే. కన్యాదానం తుభ్యమహం సంప్రదతే. మహాదేవస్య కన్యాదానం తుభ్యమహం సంప్రదతే. పిల్లని అల్లారుగా పెంచుకున్నారు కదా, ఎలా చూస్తాడో ఏమిటో అని చెప్పి ఎప్పుడు భయం. ధర్మలోపం చేసిన వాడు భార్య కూడా లోపం చేస్తాట. అందుకే ధర్మాన్ని విడిచిపెట్టకు అని చెప్పారు. మామగారి స్థానంలో ఉండే మీరందరూ
మా అమ్మాయి ఇంట్లో వంట వార్పు చేయాలి, అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి కామము అనేటువంటి దానికి కోరిక అని చెప్పి అర్థం. కోరిక అంటే ఆ తల్లి ఏం చేసుకోవాలనుకుంటుందో, ఏమిటి జగత్తును పరిపాలించేటువంటి అధికారం ఇమ్మందనుకో ఇవి ఆవిడకి. అలాగే తన బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలి, వాళ్ళందరికీ కూడా ఆ తల్లులు ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో ఉండాలి, అలాంటి వరం ప్రసాదించమన్ననుకో ప్రసాదించు. కోరికంటే అది అది జగజ్జనని నీకు అప్పచెపుతున్నాం కాబట్టి మోక్షాన్ని కూడా ప్రసాదించేది. నాతి చరామి కుటుంబ పోషణార్థం ఆ కుటుంబానికి ఆర్థిక కావాలని చెప్పి ఈయన అలా చెప్తే ఎలా సరిపోతుంది? ఈయన లోక కళ్యాణార్థం నాతి చరామి ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి మోక్షే చ త్వయేష ఏక నాతి చేతవ్య లోక కళ్యాణార్థం ప్రజాపతేః యస్సహజం పురస్తాత్ చేసుకోమంటే కుమారుడు ఆ పిల్లాన్ని చేసుకోవడం అది మన హైదరాబాద్. ఒక్క సమయానికి సరిగ్గా ఒక్క గడియ కూడా దాటకుండా పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెని ఒకరినొకరు దృష్టి వాళ్ళ మీద పడడం అది మాకు అసలైనటువంటి సుముహూర్తం. అందుగురించి ఏం చేస్తారు అంటే చక్కగా తెరని అడ్డుగా పెట్టి సరిగ్గా సుముహూర్తం జీలకర్ర బెల్లానికి ఇంకొక ప్రాముఖ్యత ఏంటి అంటే ఏ పదార్థాలైనా కలిపిన తర్వాత వేరు చేయగలం, కానీ జీలకర్ర బెల్లాన్ని ఒకసారి కలిపిన తర్వాత వేరువేరుగా చేయడం మళ్ళీ ఇప్పుడు మాంగళ్య ధారణ స్త్రీకండి ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా రానటువంటి విలువ ఒక మంగళ సూత్రానికి వస్తుందట. అటువంటిది ఒకటి ఉండాలి. ఒక నీకు నాకు గర్భాలయానికి శిఖరానికి ఎలా సంబంధం ఉంటుందో స్త్రీకి పురుషుడికి కూడా అటువంటి స్వస్తే రాజా ఆత్మావరణోనేకుదే తేనాం దేశాదేగా మరక్షణాం తాన్ స్వాంగి రెండు రూపాయలు కొట్టలేమని ఇతరే మాత్రం శ్రీరం వాసమే గృహ్యారాజ్ఞోన్వం శ్రీరం పంచదశ దేవతా పుష్పాదేవ కౌరవత్తాదేవ ఆత్మ హరా మహాదేవ స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఒక్కసారి హర్షధ్వానాలు ఇవ్వండి. ఏం రెండు చెప్పులు ఎందుకు పెట్టాను? ఇద్దరికి సరిపోతుందని వేసుకోండి, అలా చక్కగా వేసుకోండి. దక్షిణానాం పరిగ్రహే మనఃచిత్తమాకూతం పాదసత్యమసీమహి గోణాం రోగం నత్యం కపలి శ్రియో మే కామః సముధ్యతాం.
అంతా కూడా కళ్యాణ కృతుల్లో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా మనం పూర్తి ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా చెప్తున్నారట. ఆ మాయలేదో తెలుసుకుందాం. చక్కగా ఒక మంచి హారములు వేసుకుమ్మని తారీఖమ్మ వేసుకుని తీసుకున్నాం, అందరూ తీసుకున్నారమ్మా హారతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగడం కోసం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గా భవానీ దీక్షాపీఠమునందు ఉగాది మహోత్సవ పురస్కారాలు అన్నీ కూడా పురస్కరించుకుని చక్కగా ప్రదోషకాలంలో ముందుగా పంచాంగ శ్రవణము అనేటువంటి కార్యక్రమం చేసి పంచాంగ శ్రవణము ద్వారా ఏ రాసుల వారికి ఎలా ఉంది, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరి మీద ఎలా ప్రభావితం అవుతుంది అని చెప్పి చక్కగా ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన జ్యోతిష శాస్త్రంలో నిర్మితమైనటువంటి ఆ యొక్క పంచాంగ శ్రవణానంతా కూడా వివరించి చెప్పడమే కాకుండా తదనంతరం ఎంతో వైభవంగా శివపార్వతుల యొక్క కళ్యాణము కూడా అత్యంత వైభవంగా భక్తులందరి సమక్షంలోనూ కూడా ఈ యొక్క పీఠంలో అమ్మవారి యొక్క పీఠంలో ఎంతో వైభవంగా చేయడం జరిగిందండి. కేవలము భక్తులు అలా దూరం నుంచి కూర్చొని చూడటమే కాకుండా స్వయంగా వారు దీక్ష తీసుకుని సాయంత్రం వరకు కూడా ఉపవాస దీక్షలో ఉండి ఆ శివపార్వతుల కళ్యాణము అందున శుభాల్ని కలిగించేటువంటి ఆ శంకరుడు చక్కగా అందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలు కలిగించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ సంవత్సరం యొక్క నామధేయం శుభకృతునామ సంవత్సరము. భక్తులందరికీ కూడా శుభాలు కలగాలి, నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో పీఠాధిపతులైనటువంటి వారు చక్కగా ఏర్పాటు చేసినటువంటి శివ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరి సమక్షంలో కూడా అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర విధానంలో చేయించడం జరిగిందండి. భక్తులందరికీ కూడా ఈ శుభకృతునామ సంవత్సరం అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, అలాగే న్యాయ పరిపాలన జరగాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరిగిందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఐశ్వర్య రస్తోగి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలు జక్కంపూడి గణేష్ మిత్ర బృందం వితరణ. భగవద్గీత విద్యార్థి సన్మార్గ ప్రదాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా ఆహనా పెళ్లంట వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం. రాజేంద్రనగర్ నెహ్రూ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠం నందు ఘనంగా ఉగాది మహోత్సవ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.